ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. మరి ఈ సాయంత్ర సమయంలో మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో కొంతసేపు మరి గడపటానికి, మంచి వాక్ వాక్యాలు వినటానికి మీకున్న ఆసక్తిని బట్టి దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ నేను అభినందించుతున్నాను. ఈ దినము నేను వేరే వేరే విషయాలు మీకు తెలియచేయాలని ఆశించుతున్నాను. అయితే మరి ఆంధ్రప్రదేశ్‌లో సువార్త ఏ విధంగా అందించబడింది అనేది సంగ్రహించి మీకు చెప్పాలని నేను ఎంతగానో ఆశించుచున్నాను. దానికి ముందు మరి ఈ వారానికి సంబంధించిన ఈ 2 వాక్య భాగాలు జస్ట్ మనం చదువుకుని కొన్ని విషయాలు డిస్కస్ చేసుకొని తదుపరి మిగిలిన వాక్య భాగంలోనికి వెళ్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 3-11 వచనాల్లో యేస్ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. అనగా మనం బాప్తిస్మం తీసుకుంటం ద్వారా క్రీస్తు యొక్క మరణంలో మనము పాలు పంపులు పంచుకొని బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే పాత జీవితాన్ని పాతి పెట్టి క్రీస్తు పునరుద్ధానుడై ఏ విధంగా లేచాడో అలాగా నూతన జీవంతో పైకి రావాలి అని బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చిన వారందరికీ వివరిస్తారు. అందుకు గాను మరి బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఒకసారి ముంచి అనగా మరణించి తిరిగి పైకి లేవటం, నూతన జీవంతో పైకి లేచినట్టుగా ఆ బాప్తిస్మ ఇచ్చినప్పుడు వెనక్కిలాగా నీటిలోకి ముంచుతారు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందము. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం అది పాతి పెట్టబడింది. యేసు ప్రభువుని సిలువలో ఏ విధంగా ఆయనతో కూడా సిలువ వేయబడి అని మనం ఎలా ఎరుగుతామో అలా మన పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం పాతి పెట్టబడుతుంది. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అనగా పాపము విషయమై చనిపోయి మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము ఏదియు లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. అందుకనే క్రైస్తవుల్లో ఎవరైనా చనిపోతే అది చనిపోయారని మనం అనుకోకూడదు. ఇట్స్ ఎ ప్రమోషన్. ఇప్పుడు మీకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఉంటుంది, అనగా స్థానభ్రంశ ఉంటుంది. ఈ ఉన్న ఊర్లోనే ఎక్కువగా ప్రమోషన్ ఇవ్వరు, వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రమోషన్ ఇచ్చినప్పుడు. ఆ విధంగా క్రైస్తవులకి ఇహలోక జీవితము నుంచి పరలోక జీవితమునకు మరణము ద్వారా వారు మరి ట్రాన్స్ఫర్ చేయబడి ప్రమోషన్తో ఇక్కడి నుంచి అక్కడికి చేరతారు. అందుకని చాలామంది భక్తులు వారి యొక్క ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బిల్లీ గ్రహాం గారు చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఆయన ఏం చెప్పాడంటే మరి ఆయన చనిపోవటం కాదు, హీస్ చేంజింగ్ హిజ్ అడ్రస్ అని. ఇక్కడుంటే మనకి కువైట్లో మనం ఎక్కడ ఉంటున్నామో మనకి ప్యాసీ నెంబర్తో ఉన్న అడ్రస్ ఉంటుంది. మరి మనం చనిపోతే మన కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకము. కాబట్టి క్రైస్తవులంగా మరణం అనేది మరి ఇట్స్ ఎ ప్రమోషన్.
పరలోక రాజ్యాన్ని చేరుకునేందుకు అది ప్రమోషన్. అందుకనే చాలామంది పెద్దవారు మాట్లాడుకున్నప్పుడు నా వీసా నాకు రెడీ అయిపోయింది అంటారు. వీసా అంటే పరలోక రాజ్యం చేరుకుంటానికి నాకు వీసా రెడీ అయిపోయింది. ఎనీ టైం టికెట్ అన్ని రెడీగా ఉన్నాయి. ఎనీ టైం ఐ కెన్ ఫ్లై అని చెప్తారు. అంటే నేను మరణమునకు సిద్ధముగా ఉన్నాను. ఎన్కంబరెన్సెస్ ఏమీ లేవు. క్రీస్తు వైపు చూస్తున్నాను. నాకు నాకు ఇంకేమీ సమస్య లేదు. నాకేమీ కొదువ అని చెప్తుంటారు. అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మనము శరీర విషయంలో పాపం విషయంలో మృతులు అవుతాం, కానీ మనము క్రీస్తునందు మన ఆత్మ నిత్యము జీవించుచునే ఉంటుంది. ఇది క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసము. రెండవ వాక్య భాగం వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20-26 వచనాలు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను. మీకు తెలుసు కదా, సుంకరి ప్రార్థనకి పరిసయ్యుడి ప్రార్థనకి ఏ విధంగా మరి యేసు ప్రభు కంపేర్ చేసి చెప్పాడో. కాబట్టి వాళ్ళకంటే మనం ఇంకా వాళ్ళ నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అని చెప్తూ, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. ఎంత కఠినమైన శిక్ష చూసారా! ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం పంటికి పన్ను మంటికి మన్ను అంత ఇదిగా ఉంటే, ఇక్కడ నీ సహోదరుని చూచి ద్రోహి అని చెప్తే, లేదా వ్యర్థుడా, యూస్లెస్ ఫెలో అని మనం ఒకసారి తిడుతూ ఉంటాం. అటువంటి ఆ విధంగా తిడితే మహాసభకు లోనవుతాం. ద్రోహి, ఎందుకు పనికిరానోడు లేకపోతే చీటర్ అని చెప్తే ద్రోహి, నరకాగ్నిలోకే లోనవుతాం అనేసి ఇక్కడ మనకి వాక్యం సెలవిచ్చున్నది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. ముందు నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అప్పుడు తీసుకురా అర్పణ. లేదంటే అటువంటి అర్పణ వద్దు. అది అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపమని చెప్తున్నాడు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ఇవాళ నేను అందరికీ పెట్టిన వాక్యం ఏంటంటే, మరి మీకు తెలుసు, మీరు చూసుంటారు చాలామంది. అందరికీ అందులో ఏమని పెట్టారంటే, ఒక్క నిమిషం, ఆ, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇవాళ జూమ్ ప్రాబ్లం ఏదో వచ్చింది మొత్తానికి. కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఎనివే, మనం మరి ప్రొసీడ్ అవుదాము. కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. సమ్ ప్రాబ్లం ఉంది.
మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా బాగానే? స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుందండి అయ్య గారు. ఓకే ఓకే కనిపిస్తుందండి, ఓకే క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే ఓకే. రైట్. సో మనము మరి మన సహోదరులతోటి కానీ ఎవరితోనైనా మనము ఆ, సమాధానపడి ముందు ఒకసారి ఇది కట్ చేసి మళ్ళీ పెడతాను నేను. సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. అంచేత మన ముందు మనం సహోదరులు కానీ పనిచేసే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మనము మరి సమాధానపడి వారితో ముందు అప్పుడు రావాలి. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన యొక్క కానుకను అంగీకరిస్తాడనేసి ఇక్కడ వాక్యం చెప్తున్నది. సమ్ ప్రాబ్లం టుడే. ఒక్క నిమిషం. రైట్. ఈ రెండు పాటలు మనకి చాలా ముఖ్యమైన పాటలు. కన్నీళ్లతో విత్తేడు వారాల ఆనందముతో. ఒక్క నిమిషం. చాటించుడి మనుష్య జాతికి యేసునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. ఇది చాటుదాము చాటుదాము సత్య సువార్తను చాటుదాము అనేసి ఈ పాట యొక్క సారాంశము. మనం సువార్త ప్రకటించు వారముగా ఉండాలి. అంచేత ఆ, మరి ఈ సువార్త ప్రకటించడానికి మనం అందరము పిలువబడ్డాం కాబట్టి మరి ఆ సువార్త ప్రకటించటానికి మనమందరము ప్రయాసపడాలి. ఆ విధంగా చేసినప్పుడే దేవుని యొక్క మరి ఆశయాన్ని నెరవేర్చిన వారం అవుతాం మనం. ఈ దినము మనం చూస్తే భారతదేశంలో అనేక మంది సువార్తను ప్రకటించిన వారుగా మనం చూడవచ్చు. మరి బిల్లీ గ్రహాం గారు మొట్టమొదటిగా ఆడియో వీడియో ఛానల్స్ ద్వారా, టీవీ ప్రసారం ద్వారా, రేడియో ద్వారా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. సుమారుగా 1940లో ఆయన ప్రారంభించారు. అమెరికాలోనే మరి అతి గొప్ప సువార్తికుడు ఆయన. ఆయన్ని ఒకసారి మీకెంత గుడ్ విల్ ఉంది కదా, మీరు మరి అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉండవచ్చు కదా అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉంటే ఓన్లీ అమెరికానే నేను పాలించాలి. నాకు ప్రపంచం అంతటికీ సువార్త ప్రకటించడానికి దేవుడు భారాన్ని ఇచ్చాడు కాబట్టి మరి మిగిలిన చోట్ల అనేసి ఆ భక్తులు మరి సెలవిచ్చి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఈవిడెవరంటే మరి మధ్యప్రదేశ్లో పుట్టి భారతీయురాలు. అనేక మందికి ఈమె మరి అప్లిఫ్ట్ చేసిన ఆ, పండిత రామాబాయి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆమె మరి అనేక మందికి ఆ, అనేక విధాలుగా సహాయపడి చిన్నతనంలో ఆమెను స్కూల్కి పంపించకపోతే మరి ఆమె చదువుకుని పైకి వచ్చి సంఘ సంస్కరణ చేసిన గొప్ప వనిత, గొప్ప స్త్రీ పండిత రామాబాయి. మనకి తెలుసు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన రవి జక్రయాస్ అని. ఈయన మరి దక్షిణ ఇండియా అనగా తమిళనాడు ప్రాంతానికి చెందిన ఆయన. అయితే మరి చిన్న వయసులోనే ఆయన అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ అనేక ప్రాంతాలకి వారి కుటుంబం అంతా అనేక దేశాలకి సువార్త ప్రకటించుతూ ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన యొక్క ఆ, మరి ఆ మెమోరియల్ మీటింగ్కి కూడా వచ్చారు. ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. యువతలో ఉన్న ఆయన భక్త్ సింగ్ గారు మరి ఆయన చేసిన సేవలు మనకు అందరికీ తెలుసు. గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎన్ని రకాల అద్భుతాలు జరిగినాయో మనం మరి వరుసగా ధ్యానించుకోవచ్చు. అంత గొప్ప భక్తుడు,
సువార్థికుడు. మరి సువార్త ప్రకటించటానికి, దేవుని సత్యాలు చెప్పుచు మార్టేర్, హతసాక్షి అయినటువంటి ఆ, పగడాల ప్రవీణ్ గారు. ఈయన మరి కొద్ది నెలల క్రిందట మరి ఈయన్ని హతమార్చి చంపారు. అది మనకి తెలుసు. ఏది ఏమైనా ఆ విషయంలో మనకి అవసరం లేదు, కానీ మరి ఆయన చేసిన పరిచర్యలు మనకందరికీ తెలుసు. ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మనం అసలు విషయం కొద్దాం. ప్రవీణ్ పగడాల్ గారు చేసిన ఇవన్నీ మనకి తెలుసు. మరి ఈ నెల జూలై 31వ తేదీ సువార్త దినముగా మనము ఆచరిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో మరి ఈ రోజున సువార్త వచ్చిందంటే అది దేవుని యొక్క మహాకృపలో అలనాడు వారు తీసుకొని వచ్చిన సువార్త ఇప్పుడు మరి భారతదేశం అంతటా కూడా వ్యాపించి మరి ఈ సువార్త అందిందంటే అలనాడు వారు చేసిన గొప్ప సేవలు దీనికి మరి మనం గమనించవచ్చు. ఇక్కడ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం. ఈ దినము మార్నింగ్ నుంచి ఇది ప్రాబ్లంగా ఉంది కొద్దిగా. స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. జస్ట్ మినిట్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆ, ఇదినా మరి ఇవన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మళ్ళా స్ట్రక్. ఆంధ్రప్రదేశ్కి సువార్త ఏ విధంగా వచ్చింది అనేది ఈ దినం మనం తెలుసుకోబోతున్నాము. జూలై 31వ తేదీ 1842వ సంవత్సరంలో మరి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన, నోన్ యాజ్ ఫాదర్ హయ్యర్, ఈయన మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించారు. ఈయన జనరల్ సినడ్ ఆఫ్ ద లూథరన్ చర్చ్ ఇన్ అమెరికా నుంచి మరి ఇక్కడికి వచ్చి పోలేపల్లి అనే ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్తను సంఘాన్ని ప్రారంభించారు. ఇక్కడ చూస్తే మరి ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం, రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్, ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘ వ్యవస్థాపకులు. మరి ఈయన మొట్టమొదటిగా సువార్తను మనకి సువార్తను తీసుకొని వచ్చారు అమెరికా దేశం నుంచి. ఆ రోజుల్లో అమెరికా దేశంలో మరి చర్చ్ అయిపోయిన తర్వాత
పెద్దలందరూ కూర్చుని ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడ సువార్త అవసరమో వారు సమీకరించి ఫలానా చోటికి రిక్వైర్మెంట్ ఉంది, సువార్త ప్రకటించాలి, ఎవరన్నా వెళ్తారా అని అడిగినప్పుడు ఇష్టమైన వారందరూ, సమర్పించుకున్న వారందరూ వచ్చి మరి మేము వెళ్తాం అని చెప్తా ఉండేవారు. ఆ విధంగా మరి ఈయన ఇలాగా ఆంధ్రప్రదేశ్లో సువార్తకు మిషనరీ అవసరం అన్నప్పుడు నేను వెళ్తాను అనేసి ఆయన తన యొక్క భార్య చనిపోయితే 6 బిడ్డలను ఆయన అక్కడే వదిలేసి మరి ఆయన భారతదేశానికి వచ్చి పోలేపల్లి అనే ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్త ప్రారంభించి తర్వాత 1842 సంవత్సరంలో గుంటూరులో మరి ఆయన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించారు. సంవత్సరంలో ఆయన పని చేసిన తర్వాత మరి అక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయని అమెరికా దేశానికి తిరిగి వెళ్ళి ఆయన మరి డాక్టర్గా విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చి హాస్పిటల్స్ని ప్రారంభించి అందులో కూడా పనిచేశారు. ఇది గుంటూరులో ఆయన విగ్రహము. ఆయనకు మరి ఈ జూలై 31న అక్కడ అందరూ చేరి అది ఒక గొప్ప మరి ఆయన చనిపోయిన దినం జన్మదినాన్న వారందరూ అక్కడ చేరి అది చేస్తూ ఉంటారు. మరి ది ఫస్ట్ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఇన్ పోలేపల్లి, మొట్టమొదటిగా పోలేపల్లి అనే ప్రాంతంలో ఈ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ప్రారంభించబడింది. ఇది మాచర్ల మండలంలో గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ఫాదర్ హయ్యర్. మరి ఆయన ఒక మూలరాయిగా, మరి క్రీస్తే దీనికి మూలరాయి అన్నట్టు మన క్రైస్తవ విశ్వాసానికి ఈ ప్రాంతంలో మూలరాయిగా ఆయన గుంటూరు ప్రాంతంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రారంభించారు. అయితే ఆయన వేసిన ఆ రాయి తర్వాత డిటీరియోరేట్ అయిపోయి డిమాలిష్ అయింది. తదుపరి దాన్ని పునరుద్ధీకరించారు. మరి వీరు సువార్త ప్రకటించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించను అనేసి యేసు ప్రభు లూకా సువార్తలో చెప్పడం, లూకా సువార్తలో వ్రాయబడిన వాక్యం మనం అందరికీ తెలుసు. సువార్త ప్రకటించడం అంటే డైరెక్ట్గా వాక్యం బోధించడమే కాదు, బీదలను దర్శించడం, వారికి ఉన్న కష్టాల్లో మనం సహాయం చేయటం, వారికి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా సువార్తలోని అంశాలు. అందుకనే మొట్టమొదటిగా మిషనరీస్ మన దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రజలందరినీ చూసి వారు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఫస్ట్ సూప్ ఇచ్చారు తాగడానికి, కడుపు నింపుకోవడానికి. వారు శుభ్రంగా లేకపోవడం చూసి వారికి సోప్ ఇచ్చారు. ఆ తర్వాత వాడు స్నానం చేసి వచ్చిన తర్వాత రక్షణ సువార్తను ప్రకటించారు. అందుకనే దాన్ని ఏమంటారంటే సూప్, సోప్, సాల్వేషన్, ఈ 3 ముఖ్యం. ఆ విధంగా వారు సువార్త ప్రకటించడం వల్ల ఈ రోజున మనం అందరము మరి చక్కగా దేవుని సన్నిధిలో మరి సువార్తను మరి దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. మరి దయచేసి ఎవరు కూడా మీ యొక్క మైక్స్ ఆన్ చేయొద్దు ప్లీజ్. నాతోటి మీరందరూ ఏకీభవించండి. అప్పుడు వారు సువార్త ప్రకటించినప్పుడు బాప్తిస్మములను వారు అంగీకరించడంతో మరి ఆ మిషనరీస్కి ఎంతో కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అందుకని వారు వచ్చి మొట్టమొదటి స్టెప్గా మరి పాఠశాలలను ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకని? పాఠశాలలు ఉండటం వల్ల మరి వారు విద్యాభ్యాసం, ముందు విద్య తెలిస్తే బైబిల్ చదువుకోగలరు, చెప్పినవి అర్థం చేసుకోగలరు, మానసికంగా వికాసం అవుతుంది. అందుచేత ముందు పాఠశాలలో ప్రారంభించారు. వారికి బోధించినప్పుడు, క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చినప్పుడు మిషనరీస్ ఎంతో మరి వారికి కాన్ఫిడెన్స్ పెరిగి తర్వాత ఏం చేశారంటే వారు హాస్పిటల్స్ని ఏర్పరిచారు. తర్వాత ఏం చేశారంటే మరి వేదాంత దైవ కళాశాలలను వారు ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తే
వారు వేదాంత కళాశాలలు, పాఠశాలలు, హాస్పిటల్స్ ఈ మూడు ఎక్కువగా వారు ఫోకస్ చేసి దాని ద్వారా సువార్తను ప్రకటించారు. అనగా సోషల్గా ప్రజలకు అప్లిఫ్ట్ చేస్తూ వారికి కావలసిన సువార్తను ప్రకటించారు. వేదాంత విద్యను అభ్యసించటానికి మరి చార్లెట్ స్వెన్సన్ మెమోరియల్ బైబిల్ ట్రైనింగ్ స్కూల్, ఇది లూథర్గిరి రాజమండ్రిలో ఏర్పరచబడిన ఒక బైబిల్ ట్రైనింగ్ స్కూలు. ఇందులో అనేక మంది స్త్రీలు తరబిదయ్యి మరి అనేక ప్రాంతాలకు బైబిల్ ఉమెన్గా వారు పనిచేశారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. రాజమండ్రిలో ఉన్న జాన్ వెస్లీ గారి తల్లి కూడా మరి ఈ సిఎస్ఎం బిటిఎస్లో ఒక విద్యార్థి. ఆ తదుపరి ఆంధ్ర లూథరన్ థియలాజికల్ సెమినరీ, ఇది రాజమండ్రిలో ఏఎల్టిఎస్ అంటారు, ఆంధ్ర లూథరన్ థియలాజికల్ సెమినరీ. ఇది రాజమండ్రిలో మరి సుమారుగా 19వ శతాబ్దం మొదలు నుంచి మరి ప్రారంభించబడింది. అనేక మంది ఇందులో మరి మిషనరీస్ అధ్యాపకులుగా వచ్చి ఉన్నారు. ఆ తదుపరి అక్కడ కంటే మరి మంచి వసతులు ఉన్న హైదరాబాద్కు ఇది షిఫ్ట్ చేయబడి పేరు మార్చింది. ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ అని హైదరాబాద్లో వారు ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 31వ తేదీన జూలై గుంటూరు ప్రాంతానికి మొట్టమొదటిగా సువార్త తీసుకుని వచ్చింది రెవరెండ్ డాక్టర్ ఫ్రెడ్రిక్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్, పితామహుడు, ఫాదర్ హయ్యర్ అని అంటారు అందరూ ఆయన్ని. ఆయన వలన ఇవన్నీ రావటం మనం గమనించగలం. తదుపరి వారు ఏం చేశారంటే మెడికల్గా మరి హాస్పిటల్స్ని డెవలప్ చేయడానికి మొట్టమొదటిగా కొగ్లర్ హాస్పిటల్ గుంటూరులో ప్రారంభించారు. తర్వాత రూత్ సిగ్మన్ మెమోరియల్ లూథరన్ హాస్పిటల్ అనేసి కొద్ది కాలం క్రిందట గుంటూరులో మరొక హాస్పిటల్ ప్రారంభించారు. అగస్టిన్ హాస్పిటల్ అని భీమవరంలో ప్రారంభించారు. బెయిర్ క్రిస్టియన్ హాస్పిటల్ చీరాల, ప్రకాశం డిస్టిక్ట్. మరి ఆ రోజుల్లో మిషనరీస్ సువార్తను అందించినప్పుడు ఒక చౌదరి గారు సువార్తను విని ఆయన ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించి తనకున్న ఆస్తిలో 200 ఎకరాలు హాస్పిటల్ కొరకు ఆయన మరి ఇచ్చి ఉన్నాడు. ఆ విధంగా ఆ స్థలంలో వారు బెయిర్ క్రిస్టియన్ హాస్పిటల్ చీరాల అక్కడ హాస్పిటల్ని నిర్మించారు. తదుపరి వైద్యపరంగా అయిపోయింది. విద్య ఏ విధంగా ప్రారంభించాలనేసి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని గుంటూరులో ఒక పెద్ద కాలేజీని ప్రారంభించారు. ఈ కాలేజీలో మన రాష్ట్రానికి సంబంధించిన 5 చీఫ్ మినిస్టర్స్ ఈ కాలేజీలోనే చదివారు. రామారావు, అదేవిధంగా మరి షోమన్ బాబు, ఇంకా కొంతమంది ఇదే కాలేజీలో చదివారు. ఆంధ్ర లూథరన్ కాలేజ్ గుంటూరు, ఇది ఏంటంటే బిఈడి కాలేజ్, ఇది బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ కాలేజీ. తర్వాత స్టాల్స్ హై స్కూల్ అనేసి గుంటూరులో మరొక స్కూల్ ప్రారంభించారు. ఆ తదుపరి కొన్ని నెలల తర్వాత జనవరి 31వ తేదీన రాజమండ్రి ప్రాంతానికి మరి సువార్త వచ్చింది. జనవరి 31వ తేదీన అప్పుడు వారు ఆ ప్రాంతాలు రాజమండ్రి, భీమవరం ఈ ప్రాంతాలన్నీ సందర్శించి భీమవరంలో ఒక లూథరన్ హై స్కూల్ని ప్రారంభించారు. అదేవిధంగా రాజమండ్రిలో షాడే గర్ల్స్ హై స్కూల్ అని మరొక షాడే మిస్సమ్మ ప్రారంభించిందని చెప్తూ ఉంటారు. మరొక స్కూల్ లూథరన్ హై స్కూల్ జాంపేట రాజమండ్రిలో ప్రారంభించారు. మరి ఈ స్కూల్లో మరి అనేక మంది చదువుకున్నాము. ఇక్కడ జాయిన్ అయిన అగస్టిన్ గారు కూడా ఈ స్కూల్లో చదివారు. నేను, నా భార్య, మరి నా భార్య మరొక అన్నగారు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు, విజయ్ కుమార్, తను కూడా ఇదే స్కూల్లో మరి విద్యాభ్యాసం చేసాం. ఇది మనకందరికీ ఎంతో ఆశీర్వాదకరం. మరి
ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అనే దీనిని జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన గుంటూరు ప్రాంతంలో 1842 సంవత్సరంలో ప్రారంభించారు. ఇప్పుడు అది ఒక 1000కి పైనే కాంగ్రిగేషన్స్తో మరి వ్యాప్తి చెందింది. సుమారుగా 35 లక్షల మంది సభ్యులతో కూడిన అతి పెద్ద క్రైస్తవ సంఘం. మరి ఇందులో మినిస్టర్స్గా పరిచయం చేసిన వారుగా బివి సుబ్బమ్మ, ఆర్ఆర్ సుందర్రావు, పి సాల్మన్ రాజ్, జిడి మెలాంగ్టన్. బివి సుబ్బమ్మ అంటే బి వెంకట సుబ్బమ్మ. మరి ఈవిడి గురించి ఈ దినం మనం ఎక్కువగా ధ్యానం చేయబోతున్నాము. నేను చెప్తాను ఆవిడ చేసిన పరిచర్యలన్నీ మీకు. ఆర్ఆర్ సుందర్రావు, ఈయన మా నాన్నగారితో సమకాలికులు. రాయి రత్న సుందర్రావు, ఈయన తెలుగు భాషలో మరి గుర్రం జాషువా గారి యొక్క రచనలను క్రైస్తవ సాహిత్యంతో జోడించి తెలుగులో చక్కటి కవితలు, అనేక పుస్తకాలు రాశారు. పులిదిండి సాల్మన్ రాజు, ఈయన సుమారుగా 98 సంవత్సరాలు జీవించి ఐ థింక్ 2019లోనో 2021లోనో ఈయన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఈయన విజిటింగ్ ప్రొఫెసరు. మనం ఈయన పాటలు కూడా అప్పుడప్పుడు విన్నాము. ఈయన సువార్తవాణికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. అనేక పాటలను రచించారు. లలిత కళలు చాలా ఈయనకి ఉన్నాయి. జిడి మెలంప్టన్ అనే ఆయన మరి యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ బెంగళూరులోను ఇంకా చాలా చోట్ల పనిచేశారు. అదేవిధంగా మిషనరీస్ మొట్టమొదటిగా జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన వచ్చి సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత ఆయన డాక్టర్గా మరి తర్బీదై వచ్చి అప్పుడు అన్నా షారా కుగ్లర్ అనే ఆవిడ్ని తీసుకొని వచ్చి కుగ్లర్ హాస్పిటల్ని వారు ప్రారంభించారు. డబ్ల్యూడి కోల్మన్, విలియం డాసన్ కోల్మన్, ఈయన నేను ప్రత్యక్షంగా ఎరుగుదును. నా చిన్నప్పుడు ఈయన రాజమండ్రిలో ఆంధ్ర లూథరన్ థియలాజికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవారు. రోజు సాయంత్రం వారు అలా వాకింగ్కి ప్రతి అందరి ఇళ్ళకి దర్శిస్తూ నాకున్న ఆ యొక్క ఆసక్తిని వారు రోజు గమనించి ఒకరోజు వచ్చి మా నాన్నగారితో మీ అబ్బాయి ఖచ్చితంగా ఇంజనీర్ అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పారు. అక్షరాల నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా గూర్చి ఎంతగానో మరి ముచ్చటపడ్డారు. తర్వాత నేను కొడైకెనాల్లో అసిస్టెంట్ మేనేజర్గా, ప్రాజెక్ట్స్ మేనేజర్గా పనిచేస్తున్నానని నేను ఆయనకి ఉత్తరం రాసినప్పుడు చాలా సంతోషించి వీరందరూ వేసవి కాలంలో వేడికి తట్టుకోలేక మరి కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునేవారు. ఆ ప్రాంతాలన్నీ తెలుసు మాకు, ఆ వీధులు, ఆ ప్రాంతాలన్నీ అనేసి వారు మరి తెలియజేశారు. నేను చిన్నతనంలో ఆయన్ని స్వయంగా ఎరుగుదును. ఆయన ఆంధ్ర లూథరన్ థియలాజికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నారు లూథర్గిరిలో. ఎందుకంటే నేను లూథర్గిరిలో 1970 సంవత్సరం నుంచి ఉన్నాను. అప్పుడు ఆంధ్ర లూథరన్ థియలాజికల్ కాలేజ్ అక్కడే ఉంది. ప్రతి దినం ఉదయం మరి 7:30 నుంచి 8 గంటల వరకు డెవోషన్స్ అవుతుంటాయి. అప్పుడప్పుడు నేను మా నాన్నగారితో కలిసి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. ఆ విధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నాకు బాగా తెలుసు. రోజు రాత్రి భోజనం అయిన తర్వాత మా అమ్మగారు అవి పాడుతూ మాకు నేర్పించడంతో మరి చాలా చక్కగా మమ్మల్ని ఆ భక్తి మర్యాదల్లో మా తల్లిదండ్రులు పెంచారని చెప్పడానికి నేనేమి సంశయించను. డబ్ల్యూపి పీరి, ఈయన మరి ఆ, వేదాంత కళాశాలల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఈయన కూడా మరి యూటీసీ యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ బెంగళూరులోను, ఏసిటిసిలో కూడా మరి లోతరగిరిలో ఉన్నప్పుడు ఈయన పనిచేశారు. ఈ దినం మనం మరి మినిస్టర్స్గా పనిచేసిన బివి సుబ్బమ్మ గారు, ఆర్ఆర్ సుందరరావు గారు గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. మరి బివి సుబ్బమ్మ గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశించుచున్నాను. ఈ ఫోటోలో ఉన్న ఆవిడి బివి సుబ్బమ్మ, బి వెంకట సుబ్బమ్మ, ది రెవరెండ్ సిస్టర్ బివి సుబ్బమ్మ, డిడి ఫ్రమ్ సిరంపూర్. సిరంపూర్ అనేది మరి విలియం కేరీ
కలకత్తాకు వచ్చి శ్రీరాంపూర్ అనే, అంటే శ్రీరాంపూర్ కాస్త శ్రీరాంపూర్ అయిపోయింది. అక్కడ ఆయన ఒక యూనివర్సిటీ స్థాపించాడు. అందుకని సిరంపూర్ కాలేజీకి ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న అన్ని బైబిల్ కళాశాలలు సిరంపూర్కి అఫిలియేటెడ్, అనగా అవి ఆధీకృతమైన రికగ్నిషన్ అన్నమాట. ఆ ఆ సెమినరీ నుంచి, సిరంపూర్ సెమినరీ నుంచి ఈవిడికి మరి డాక్టరేట్, మరి ఆ పట్టము ఇచ్చి ఉన్నారు. ఈవిడ్ని నేను 70వ సంవత్సరం నుంచి ఎరుగుదును. ఆంటీ ఆంటీ అని నేను మరి పిలిచేవాడిని. మా నాన్నగారికి సమకాలికులు కాబట్టి వీరందరితో చాలా చనువుగా ఉండేవాడిని. తర్వాత నేను మెడ్రాస్లో పనిచేసేటప్పుడు అక్కడ మరి మెడ్రాస్లో ఉన్న తెలుగు చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రతి వారం కలుసుకునేవాళ్ళం. ఆవిడ ఎప్పుడు కూడా మిషనరీస్ పనిచేసిన తీరు, తర్వాత సంఘాలు మరి క్షీణించిపోవడం గురించి ఎంతో బాధతో గంటల తరబడి నాతో వారి యొక్క బాధను పంచుకునేవారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా వారు నెలకొల్పారు మెడ్రాస్లో, కిల్పాక్ మెడ్రాస్. ఈవిడి గురించి చెప్పాలంటే మరి వెంకట సుబ్బమ్మ బత్తినేని, ఈమె జూలై 1వ తేదీ 1925వ సంవత్సరంలో గుంటూరు జిల్లా బోడిపాలెం అనే ప్రాంతంలో ఈవిడి పుట్టారు. అదే ప్రాంతంలో జిఎల్ బెన్నీ అనే ఆయన కూడా జన్మించారు. ఆయన ఆంధ్ర లూథరన్ కాలేజీకి మరి ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు, జిఎల్ బెన్నీ. మరి ఈమె ఒక హిందూ ఫ్యామిలీకి, ట్రెడిషనల్ హిందూ ఫ్యామిలీకి చెందిన స్త్రీ. ఇంకా చెప్పాలంటే ఒక రిచ్ కమ్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఎందుకంటే వారు నాతో మాట్లాడినప్పుడు అనేక సార్లు వారు అన్నయ్య హైదరాబాద్లో ఉన్నప్పుడు తన అన్నయ్య దగ్గరికి ఎప్పుడైనా చూస్తానికి వెళ్తూ తను ఎల్లో కలర్ ట్యాక్సీలో వెళ్తే వాళ్ళ అన్నయ్య చాలా విసుక్కునేవాడట. ఎందుకంటే అది ఆయనకి ప్రిస్టేజ్ అని. నా చెల్లి అద్దె ట్యాక్సీలో రావడం ఏంటి, నువ్వు నాకు కబురు చేస్తే నేను నా దగ్గర ఇన్ని కార్లని నేను పంపిస్తాను కదా, అటువంటి ట్యాక్సీలో నా దగ్గరికి రావద్దు అని అంత ప్రిస్టేజ్ మెయింటైన్ చేసే గొప్ప కుటుంబానికి చెందిన ఆవిడ. ఆమె మరి బోడిపాలెంలో మిషనరీ స్కూల్లో చదివిన తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ పెదనందిపాడు, గుంటూరు ప్రాంతంలో ఉన్న వారికి పెదనందిపాడు కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరు బస్ స్టాండ్కి వెళ్తే పెదనందిపాడు బస్సులు మీరు చూస్తుంటారు. ఆ తర్వాత ఆమె మరి అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిన తర్వాత షీ రెసిస్టెడ్ కన్వర్టింగ్ టు క్రిస్టియానిటీ బికాస్ షీ బిలీవ్డ్ దట్ క్రిస్టియన్ ఫెయిత్ వాజ్ ఓన్లీ ఫర్ అవుట్ క్యాస్ట్. ఆమె క్రైస్తవత్వాన్ని స్వీకరించటాన్ని బాగుగా మరి అడ్డుకునేది. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం అనేది నిమ్న జాతులు, తక్కువ జాతులు వాళ్ళకి సంబంధించింది అని ఆమె యొక్క ఒక ఐడియా. సో షీ బిలీవ్డ్ దట్ జీసస్ వాజ్ ద లోయెస్ట్ ఆఫ్ ఆల్ ద గాడ్స్. అందుచేత తక్కువ జాతి వాళ్ళు నమ్ముకునే మతము కాబట్టి యేసు కూడా తక్కువ జాతికి చెందిన దేవుడు అని ఆవిడ యొక్క ఉద్దేశం, నమ్మకం. అటువంటి సమయంలో రాజగోపాల్ అయ్యంగార్ అంటేనే మరి వైశ్యుడు లేదా బ్రాహ్మణులు. అయ్యర్ అంటే బ్రాహ్మణుడు, అయ్యంగార్ అంటే వైశ్యుడు. ఇది తమిళ్లో అయ్యంగార్ అంటే వైశ్యుడు అనమాట. కాబట్టి హర్ బ్రాహ్మిన్ హై స్కూల్ టీచర్ రాజగోపాల్ అయ్యంగార్ అనే ఆయన బ్రాహ్మిన్ స్కూల్ టీచరు. ఆయన ఎంకరేజ్ చేశారు ఆవిడని, ఏంటి బైబిల్ చదువుకోమని. మరి ఆ విధంగా నువ్వు క్రైస్తవ మతానికి అడ్డుగా కాకుండా బైబిల్ చదువు అని ఎంకరేజ్ చేసినప్పుడు ఆమె బైబిల్ చదివిన తర్వాత ఏమైందంటే 1942లో మరి తన యొక్క కుటుంబం నుంచి చాలా అపోజిషన్ వచ్చినప్పటికీ మరి క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. ఆవిడ క్రీస్తును స్వకీయ రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవ
రాలుగా మారింది. మరి ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆ రోజుల్లో 1947 అంటే మనకి స్వరాజ్యం వచ్చిన సమయంలో బిఏ చదవటానికి ఆంధ్ర క్రైస్తవ కళాశాల అందులో మరి ఆమె గ్రాడ్యుయేషన్ చేయటానికి జాయిన్ అయింది. ఆ తర్వాత మరి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడే మరి రోమన్ కేథలిక్స్ చేత నడుపబడుచున్న సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ గుంటూరు అందులో ఆవిడ బిఈడి చేసిన తర్వాత షీ బిగాన్ టీచింగ్ స్కూల్. ఆ విధంగా ఒక 10 సంవత్సరములు పాఠాలు బోధిస్తూ ఒక మాస్టర్ కోర్స్ చేయడానికి ఆమె మరి ఎన్రోల్ చేసుకుని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో ఆమె ఎంఏ ఇన్ ఎడ్యుకేషన్ 1958 సంవత్సరంలో మరి వెళ్ళారు. షీ రిటర్న్ టు ఇండియా అండ్ సర్వ్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ చార్లెట్ స్వెన్సన్ మెమోరియల్ బైబిల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ అనదర్ డికేడ్ బిఫోర్ డిసైడింగ్ టు పెర్స్యూ థియలాజికల్ ట్రైనింగ్. ఇది అంత మరి సెక్యులర్ ఎడ్యుకేషన్ అనగా వృత్తిపరమైన అంటే వేదాంత విద్య కాదు, ఇది మామూలు విద్య. ఇదంతా చేసిన తర్వాత ఆవిడ మరి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 1958లో లూథర్గిరి రాజమండ్రిలో ఉన్న ఈ బైబిల్ ఉమెన్ని తర్బీదు చేసి చార్లెట్ స్వెన్సన్ మెమోరియల్ బైబిల్ ట్రైనింగ్ స్కూల్కి ప్రిన్సిపల్గా మరి ఒక 10 సంవత్సరముల కాలం, ఒక దశాబ్దం వారు ఆ విధంగా అందులో మరి కంటిన్యూ చేసిన తర్వాత వేదాంత విద్యను అభ్యసించాలనేసి ఆమె మరి ఆ, తనేం చేశారంటే 27 సంవత్సరములు మరి ఈ స్కూల్లో వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత 27 సంవత్సరాలు ఈ చార్లెట్ స్వెన్సన్ మెమోరియల్ స్కూల్కి మరి ప్రిన్సిపల్గా వ్యవహరించారు. 27 సంవత్సరాలు ఆవిడ మరి ఆ చార్లెట్ స్వెన్సన్ మెమోరియల్ స్కూల్కి బైబిల్ ట్రైనింగ్ స్కూల్కి ప్రిన్సిపాల్గా ఉంటున్నప్పుడు ప్రతి సంవత్సరము విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉండేది. అప్పట్లోనే నేను తల మీద ఎలా నల్లగా ఇది పెట్టుకుని ఇప్పుడు అందరూ ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుని పట్టా ఎలా తీసుకుంటున్నారో ఆర్డినే ఈ కన్ఫర్మేషన్ లేదా మరి డిగ్రీలు ఏ విధంగా పొందుకుంటున్నారో కాన్వకేషన్ అది అప్పటి నుంచే ఆవిడ ప్రారంభించింది. ఇది రాజమండ్రి ప్రాంతంలో అనేక చోట్లకు తిరిగి ఆవిడ సువార్తను అందించింది. నేను ఈ దినం ఈ విషయం మీకు ఎందుకంత ఒక్కానించి చెప్తున్నానంటే ఒక రిచ్ కమ్మ కుటుంబంలో పుట్టిన ఆవిడ యేసు ప్రభుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించి మరి తను యేసుప్రభు అనేక ప్రాంతాలకి కాలినడకని వెళ్ళినట్టుగా ఆమె ప్రతి విలేజ్కి స్వయంగా తానే కారులో వెళ్ళి మరి సువార్త ప్రకటించింది. షీ ఎంటర్డ్ ది ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ ఇన్ రాజమండ్రి. అది సిరంపూర్ కాలేజీకి అనుబంధితమైన కాలేజీ. అక్కడ బ్యాచులర్ అండ్ డివినిటీ 1968 సంవత్సరంలో చదివి మరి అదే సంవత్సరం జూన్ మాసంలో ఆమె ఒక క్రైస్తవ ఆశ్రమము అని రాజమండ్రిలో అది స్థాపించారు. వ్యవస్థాపకులు అన్నమాట, క్రైస్తవ ఆశ్రమము. దీని ఉద్దేశం ఏంటంటే ఆవిడది క్రైస్తవ స్త్రీలకు మంచిగా విద్య అభ్యసించటానికి, వారు మరి నర్సింగ్ రంగంలో అభివృద్ధి చెందడానికి, సమాజంలో యాక్టివ్గా మరి సాంఘిక కార్యాలు చేపట్టడానికి, నాయకత్వ లక్షణాలని స్త్రీలలో పునరుద్ధరించటానికి ఉద్దేశంతో క్రైస్తవ ఆశ్రమాన్ని పేరు ఆవిడ స్థాపించారు. ఆ తర్వాత ఆ ఆశ్రమం గుంటూరు, చెన్నైపట్నం గురుకుల్లోను, తదుపరి వడలి, సిద్ధాంతం అనేక ప్రాంతాల్లో నేను 2-3 ఆశ్రమాలకు కూడా నేను చూశాను, వారితో వెళ్ళాను. మరి 1969 సంవత్సరంలో షీ రిటర్న్ టు ది యునైటెడ్ స్టేట్స్. తన మాస్టర్స్ డిగ్రీ ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో చదివి మరి అక్కడ మరి తను పిహెచ్డి కూడా తీసుకొని
ఓహయో యూనివర్సిటీ నుంచి, విటన్బర్గ్ యూనివర్సిటీ ఇన్ స్ప్రింగ్ఫీల్డ్, ఓహయో, అక్కడ నుంచి తన డాక్టరేట్ డిగ్రీ కూడా తీసుకుని వచ్చినప్పుడు మరి ఆవిడ్ని ఆ లూథర్గిరిలో ఉన్న మేమందరం కూడా ఎంతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించాము. ఆ విధంగా మరి షీ వాజ్ ఇన్ యుఎస్. అక్కడ లూథరన్స్ కాన్ఫరెన్సెస్లో అనేక చోట్ల మాట్లాడి అనేక స్త్రీలు అనేక రకాల్లో ముందుకు రావాలని ఆవిడ ఎంతో వారికి ఎంకరేజ్ చేసిన గొప్ప మహిళ. క్రిస్టియానిటీ అండ్ ఉమెన్ ఆపర్చునిటీ. ఆ విధంగా షీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ లీడర్స్ ఇన్ దిస్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ క్రిస్టియన్ చర్చ్ అనగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, మనకి శ్రీలంక, ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కిందకి వస్తుంటాయి. సో ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న క్రిస్టియన్ చర్చ్కి షీ వాజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ లీడర్. ఆమె మిషనరీ వర్క్కి, ఆమె మినిస్ట్రీకి ఎంతగానో మరి రికగ్నిషన్ వచ్చింది. షీ ఫోకస్డ్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ క్రిస్టియన్ to Hindu women, believing that an indigenous approach brought understanding and interaction of cultures. ఈమె చేసిన ముఖ్యమైన పని ఏంటంటే క్రైస్తవ ఆశ్రమము అని పెట్టి, ఆ ఆశ్రమంలో అకామిడేషన్ ఉంటుంది. ఆ ఆశ్రమం ముందు కొంత భూభాగం ఉంటుంది. అందులో వారు కూరగాయ మొక్కలు ఇవన్నీ వేసి పండించుచు రోజు అందరూ కలిసి ఆది క్రైస్తవ సంఘంలో వారందరూ ఎడతెగక ప్రార్థన యందు, సహవాసమునందు, వాక్యం చదువుట్లోనూ మరి రొట్టె విరుచుట్లోనూ ఎడతెగక ఉండిరి ప్రతిదినము అన్నట్టుగా ఈ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు లేదా మరి విడోస్, అనేక ప్రాంతాలకు చెందిన వారు వీరందరూ అక్కడ ఒక్కటిగా కూడి indigenous approach brought understanding and integration of cultures. ఇంటిగ్రేషన్ ఆఫ్ కల్చర్స్ అంటే మనమందరం వివిధ రకాలైన మరి సంస్కృతులు కలిగి ఉన్నప్పటికీ అక్కడ మనమందరము సమన్వయం చేయబడుతున్నాం. ఇంటిగ్రేషన్ అంటే ఒకే కల్చర్లోకి మనమందరము ఒకే రక్తంలో కడగబడ్డాం. మనందరిది ఒకే విశ్వాసం. కాబట్టి ఏ సంస్కృతికి చెందిన ఆ స్త్రీలందరూ అక్కడ చేరి సాయంత్రం మరి 6:30 వారు చక్కగా భజన చేయటం నేను ప్రత్యక్షంగా చూచాను. అందులో వారు పాడే పాటలు బలిబలే మాట, బంగారు మాట, మరి ఎన్నో చక్కటి పాటలు. వారు ఒకళ్ళు కంజర కొడతారు, ఒకళ్ళు డ్రమ్ కొడతారు. ఆ విధంగా స్త్రీలే అన్నీ చేస్తారు. వారు మరి సాంస్కృతిక కళ అంటే మన భారతదేశంలో ఉన్న లలిత కళలన్నిటితోటి బుర్రకథ చెప్పటం, హరికథ అని చెప్తుంటారు కదా, లేదా ఏకపాత్రాభినయం, ఇలాగా రకరకాల పద్ధతుల్లో, రకరకాల సంస్కృతుల్లో మరి అందరికీ అర్థమయ్యేటట్టు పప్పెట్ షో తోటి వారు అవుట్రీచ్కి వెళ్ళి సువార్త ప్రకటించటం. వారికి ఒక కారు ఉండేది, పెద్ద వ్యాను. ఆ వ్యాన్ మీద మైక్ ఉండేది. వారు లూథర్గిరిలో ప్రారంభమైనప్పుడు ఆ మైక్లో పాటలు పాడుతానంటే మేమందరం అనుకునేవాళ్ళు భజన కారు స్టార్ట్ అయ్యింది అనేసి. ఆ విధంగా మరి ఆవిడ అనేకమైన ప్రాంతాలకి వెళ్ళి స్వయంగా కాలినడకన కూడా సువార్త ప్రకటించి, ముఖ్యంగా కమ్మ వారికి చక్కటి సువార్తను ప్రకటించి వారందరినీ దేవునిలోనికి నడిపించారు. అందుకు గాను ఆవిడ చేసిన దానికి మరి లూథరన్ వరల్డ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆవిడ్ని మరి గెస్ట్ యాజ్ ఎ పైనీర్ ఇన్ మిషన్స్ అని ఆవిడికి మరి ఎంతగానో గౌరవించారు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి మా నాన్నగారు ఈవిడి కలిసి పనిచేశారు. మా నాన్నగారు 82లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈవిడి అనేక మార్లు మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఎంతగానో సందర్శించి, కొన్ని సార్లు మా అమ్మగారికి బాగోపోతే తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళి, మరి అప్పట్లో డాక్టర్ ఎమి అగస్టస్ వీరి సమకాలికులు ఆవిడ దగ్గర తీసుకెళ్ళి అన్ని చూపించి మరలా తీసుకుని వచ్చేవారు.
నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చదువును డిస్కంటిన్యూ చేసేస్తానంటే, లేదు బాబు నువ్వు చదవాలని నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన వ్యక్తి. తర్వాత నేను మరి 97లో వివాహం చేసుకున్నప్పుడు నేను జస్ట్ నా వెడ్డింగ్ కార్డు పోస్ట్ చేశాను అంతే. స్వయంగా వెళ్ళి ఇవ్వలేదు. ఎందుకంటే నా యొక్క వివాహం అతి తక్కువ సమయంలో మరి అరేంజ్ చేసుకోవాల్సొచ్చింది. నేను జస్ట్ పోస్ట్ చేశాను. ఆ రోజుల్లో ఫోన్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ లేవు. అయితే నా వివాహానికి ఆవిడ మరి తెల్లవారుజామున లేచి ఉదయం 6 గంటలకి విజయవాడ స్టేషన్‌కి గుంటూరు నుంచి వచ్చి గుంటూరులో విజయవాడలో మెయిల్ మెడ్రాస్ హౌరా మెయిల్ ఎక్కి రాజమండ్రి నా వివాహానికి ఆవిడ అటెండ్ అయ్యారు. అప్పటికే ఆవిడకి చాలా పెద్ద వయస్సు. మరి ఆవిడ ఎక్కిన ట్రైన్‌లో మెయిల్‌లో మన సంఘ వ్యవస్థాపకులు టీసీసీ వ్యవస్థాపకులు అపోస్తులు కీర్తిశేషులు అపోస్తులు లివింగ్స్టన్ గారు కూడా ఆయన సతీమణితో ఆంటీతో అదే ట్రైన్‌లో మరి నా భార్య తరపున ఆహ్, ఆహ్వానితులుగా కువైట్ నుంచి మా వివాహానికి వారొస్తున్నారు. అప్పుడు "నువ్వెక్కడికెళ్తున్నావు? నువ్వెక్కడికెళ్తున్నావు?" అంటే వారు నేను పలానా అంటే ఆవిడేమో మగ పెళ్లి వారి తరపున మరి అంకుల్ గారేమో ఆడపెళ్లి వారి తరపున ఈ వివాహానికి వస్తున్నట్టు వారు మాట్లాడుకొని, అప్పుడు నా గురించి అంతా మరి అపోస్తుల్ లివింగ్స్టన్ గారికి ఆవిడ తెలియజేయటం జరిగింది. ఎందుకంటే, మా నాన్నగారికి, ఆవిడకి ఉన్న ఆ పరిచర్యలో ఉన్న ఆ యొక్క అనుబంధం మరి ఆ వయసులో ఆవిడి నేను జస్ట్ కార్డ్ పంపిస్తే నా వివాహానికి అటెండ్ అయిందంటే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలిసిన వ్యక్తి నా వివాహానికి అంత పనిగట్టుకుని వచ్చారంటే అని నేను చాలా సంతోషించాను. ఆవిడొచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక్కడ ఈ క్రైస్తవ ఆశ్రమం అని ఆమె ప్రారంభించి, అది అనేక చోట్ల ఆమె డెవలప్ చేశారు. ఈ క్రైస్తవ ఆశ్రమంలో రాజమండ్రిలో ఉన్న జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు మరి ఈవిడ దగ్గర ట్రైనింగ్ అయ్యి, క్రైస్తవ ఆశ్రమంలో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత, ఆయన మరి ఆవిడ విజయ్ కుమార్ అనే ఆయన్ని వివాహం చేసుకుని, తర్వాత మరి జాన్ వెస్లీ వీరందరూ జన్మించారు. ఈ రోజున ఇమ్మాన్యుయల్ పాల్, జాన్ వెస్లీ కూడా మరి అంత గొప్ప సేవలు చేస్తున్నారంటే, వారి తల్లి ఈ సుబ్బమ్మ గారి దగ్గర మరి తరబీదు పొందిన వ్యక్తి. నేను జాన్ వెస్లీ గారి ఇంటికి ఆయన కలుసుకుంటానికి వెళ్ళినప్పుడు, జాన్ వెస్లీ గారి తల్లి నన్ను చూసి, మీరా బాబు మీ నాన్నగారు తెలుసు, మీ అమ్మగారు తెలుసు, మీ ఇంట్లో అందరూ తెలుసు నాకను." "ఎలా తెలుసండి?" అంటే, "నేను సుబ్బమ్మ గారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ చూసేదాన్ని" అని ఆవిడ చెప్పారు. ఎంతగానో సంతోషించాను. కాబట్టి ఈ రోజున మరి ద ఫస్ట్ వుమెన్ టు హోల్డ్ ఎ పోస్ట్ ఆన్ ది యూనివర్సిటీ సెనెట్ ఆవిడ చేసిన పరిచర్యలను బట్టి మరి సిరంపూర్ యూనివర్సిటీ వారు యూనివర్సిటీ సెనెట్గా మొట్టమొదటి మహిళనుగా వారు మరి ఎంచుకున్నారు. సిరంపూర్ యూనివర్సిటీ గ్రాంటెడ్ హర్ అన్ ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ డివినిటీ డిగ్రీ. 1994లో ఆవిడికి సిరంపూర్ యూనివర్సిటీ అంటే అది ఎంతో ఉన్నతమైన యూనివర్సిటీ. మామూలు ఆషామాషీ కాదు. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే డాక్టరేట్ కాదు. ఇది చాలా ఉన్నతమైన డాక్టరేట్ అనమాట. అది 1994లో మరి ఆవిడ పొందారు. ఆ తర్వాత మరి ఆవిడ ఓల్డెస్ట్ అండ్ వాస్ అక్నాలెడ్జ్డ్ టు హావ్ బీన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వుమెన్ హూ అండ్ థియోలాజికల్ ట్రైనింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అప్పటి వరకు ఎవరు కూడా వేదాంత విద్య అభ్యసించలేదు స్త్రీలు. అటువంటి సమయంలో ఆవిడ మరి వేదాంత విద్యను అభ్యసించి మరి తర్వాత అభిషేకం కూడా తీసుకున్నారు. ఆవిడ తీసుకున్న తర్వాత ఇంకా చాలా మందికి స్త్రీలకి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అభిషేకించింది. మరి ఈమె 12వ తేదీ జనవరి 2009 సంవత్సరంలో గుంటూరులో ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. ఈమె నివసించింది కూడా అపోస్తలుడు లివింగ్స్టన్ గారు నివసించిన బ్రాడీపేటలోనే ఈమె కూడా మరి నివసించారు. ఆహ్, సెయింట్ మాథ్యూస్ నార్త్ పారిష్‌కి కూడా చెందినవారు. మరి ఇవన్నీ కూడా ఎందువలన జరిగినియి అంటే సర్ ఆర్థర్ మరి
జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన 1842 సంవత్సరంలో సంఘాన్ని స్థాపించడం ద్వారా వీరందరూ మరి ఆ సంఘానికి అనుబంధితులై సువార్తను అద్భుతంగా ప్రకటించడం వల్ల ఈరోజు అనేక జాతుల మధ్య క్రీస్తుని ప్రకటించారు వారు. ఇప్పుడు మనం వారు చేసిన యొక్క సేవల ఆ ఫ్రూట్స్ ఇప్పుడు మనం చూడవచ్చు. అనేక మంది అగ్ర కులస్తులు వీరి వలన సువార్తను అందుకున్నారు. ఎందుకంటే ఆవిడ చదువుకునేటప్పుడు యేసు ప్రభు తక్కువ జాతికి చెందినవాడు, తక్కువ జాతికి చెందిన దేవుడు అనే ఒక ఇంప్రెషన్ ఆవిడలో ఉంది. తర్వాత మరి ఆవిడ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆ ఎవరైతే అణగద్రొక్కబడి ఉన్నారో ఆ స్త్రీలందరినీ పైకి తెచ్చే ప్రయత్నాలు ఎన్నో చేసింది. సాంఘికంగా, సోషల్‌గా మరి ఎన్నో చక్కటి ఆహ్, పనులు చేశారు. గుంటూరులో మంగళ మందిరం అనేది కూడా మరి వారు కొంత అభివృద్ధి చేశారు. కొంతమంది మిషనరీస్ కూడా దాంట్లో చేశారు. మెట్టుకు ఏమన్నా వీరేంటంటే సువార్త ప్రకటిస్తూ స్త్రీలను నర్సెస్ గాను, అల్లికలు మరి టైలరింగు, క్రాఫ్టింగు అనేకమైన కళలు. మేము ప్రతి సంవత్సరం మా నాన్నగారు చనిపోయిన తర్వాత మరి ఈస్టర్‌కి సమాధులకి వెళ్ళడానికి క్యాండిల్స్ వీరి దగ్గర ఉండే ఆ బ్లాక్ తీసుకొని మేమే తయారు చేసేవాళ్ళం. అనగా క్యాండిల్స్ తయారు చేసేయటం కూడా వీరు ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా డెవలప్ చేశారు. ఈ విధంగా అక్కడే కూరగాయలు పండించి, ఆ కూరగాయలతో వారు అన్నీ చేసుకొని, సాయంకాలం అయితే భజన చేసుకుంటూ, క్రీస్తులో ఎంతగానో ఆనందించే చక్కటి క్రైస్తవ ఆశ్రమాన్ని ఈవిడి ప్రారంభించారు. ఈ రోజున క్రైస్తవులకి కావాల్సింది ఏంటంటే, కలిసి జీవించటం కావాలి. ఏక మనసు కావాలి. అది కొదువైపోయింది ఈ రోజుల్లో. ఎవరికి వారే అన్నట్టుంటున్నారు. అనేక సంఘాలు వస్తున్నాయి. కానీ వారి మధ్య ఐకమత్యం లేదు. ఈవిడేం చేసిందంటే ఇంటిగ్రిటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ కల్చర్స్, అండర్‌స్టాండింగ్ అండ్ ఇంటిగ్రేషన్. ఇండిజినస్ అప్రోచ్ అంటే మనము ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళవాలంటే ఇండిజినస్ అప్రోచ్ కావాలి. నేను నీకు యేసుప్రభుని గురించి బోధిస్తానంటే ఎవరు కూడా నిన్ను ఇన్వైట్ చేయరు. అయితే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకలిగా మనము మరి కలుసుకొని వాళ్ళతో అనేకమైన విషయాలు పంచుకొని ఇండిజినస్‌గా మరి వారికి ఒక అవగాహన తీసుకొని వచ్చి వారందరిలో కల్చరల్ ఇంటిగ్రేషన్‌ని డెవలప్ చేయటం ద్వారా మరి హిందువులకు, హైందవులకు క్రైస్తవత్వాన్ని బోధించిన గొప్ప మరి స్త్రీ ఈమె. అందుచేత ఈవిడికి అనేకమైన ఆహ్, మరి గౌరవాలు, డాక్టరేట్స్ ఇచ్చారు. ఈ సమయంలో మరి నేను మరొక విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన మరి గుంటూరు వచ్చి సంఘాన్ని స్థాపించి అనేక కళాశాలలు, హాస్పిటల్స్ ఇవన్నీ చేసినప్పుడు దానితో పాటు మరి స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ ప్రారంభించారు. అదే సమయంలో మరి గుంటూరులోనే మరొకటి కూడా వొకేషనల్ ట్రైనింగ్ స్కూల్ అనేది కూడా ప్రారంభించారు. అనగా మరి డ్రైవింగు, ఫిట్టింగు, ఫిట్టర్స్ అంటారు కదా! ఇలాంటి కోర్సులన్నీ ఐటీఐలో ఉండే కోర్సులన్నీ అక్కడ పెట్టి కొన్ని సాంకేతిక శిక్షణలు ఇవ్వటం ప్రారంభించారు. ఇవన్నీ మరి మొట్టమొదటి శతాబ్దం అనగా 1842లో ఇవన్నీ చేసినప్పుడు ఆయన గుంటూరులో ఉండే కలెక్టర్‌కి బాగా సన్నిహితులయ్యారు. తద్వారా అనేక మంది మిషనరీస్ గుంటూరు ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి సేవలందించారు. అందులో రూత్ సిగ్మన్ కూడా ఒక ఆవిడి స్త్రీల మధ్య ఎక్కువగా పనిచేసిన గొప్ప మిషనరీ. రూత్ సిగ్మన్ ఆవిడ కూడా మరి గుంటూరులోనే జీవించేవారు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మరి మరొక మిషనరీగా ఇండియా వచ్చారు ఒకాయన. ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. ఈయన ఒక ఇంజినీర్. అయితే ఆయన వచ్చి సాంకేతిక పరంగా వీరందరూ వైద్య, విద్య డెవలప్ చేశారు. నేను సాంకేతిక పరంగా
క్రైస్తవత్వానికి ఏమి చేయగలను క్రీస్తు కొరకు అని వచ్చి అవన్నీ స్టడీ చేసి మరి తను ఈ గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయనేసి గమనించి దానికి ఒక ఆనకట్ట కడితే మంచిది అని మరి చెప్పినప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఎత్తు నుంచి ఏ పల్లానికి ఎలా ఎలా వెళ్తుందో మరి నువ్వు సర్వే చేసుకో అన్నప్పుడు ఆయన ఫస్ట్ ఆ నదీ పరివాహక ప్రాంతం అంతా సర్వే చేసి ఏ ఎత్తు నుంచి ఏ పల్లానికి ఆ నది ప్రవహిస్తుందో ఎక్కడ అడ్డుగా ఆనకట్ట కడితే నీళ్లు నిలిచి ఉపయోగకరంగా ఉంటుందో అవన్నీ స్టడీ చేసి ఆ రోజుల్లో క్రేన్స్ లేవు, మిక్సర్స్ లేవు, ఏమీ లేని సమయంలో 150 సంవత్సరముల క్రిందట మరి తన సాంకేతిక నైపుణ్యతతో వచ్చి క్రీస్తు కొరకు తన సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించాలనేసి రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర గోదావరికి ఒక ఆనకట్ట కట్టాడు. ఆ ఆనకట్ట కట్టినప్పుడు సిమెంట్ కూడా కనిపెట్టబడలేదు, సున్నంతో కట్టాడు. అది కట్టడం ద్వారా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మరి సస్యశ్యామలమైనవి. 1700 చిల్లర సంవత్సరాల్లో ఈ తూర్పు పశ్చిమ గోదావరిలు ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండి ఆ తర్వాత మరి ఆ, ఇవన్నీ కూడా రాజమండ్రి ఇవన్నీ కూడా గోదావరి జిల్లాగా వచ్చి తర్వాత ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కింద వారిని ఈ ఆనకట్ట కట్టిన తర్వాత అంతకుముందు అన్నీ కూడా గోదావరి జిల్లాలే. ఆ విధంగా అన్నీ అయిన తర్వాత మనకి తెలిసి 1951లోనే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తదుపరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని విడిపోయింది. మరి ఆయన ఆనకట్ట కట్టినప్పుడు అప్పట్లో కూలీల్ని అనేక ప్రాంతాల నుంచి ఒక్కొక్క 1000 మంది కూలీల్ని ఒక్కొక్క ఊరు నుంచి తీసుకొని వెళ్ళేవారు. ఆ విధంగా ఆ బ్యారేజ్ పనులు చేయటానికి గొల్లపల్లి అనే ఊరి నుంచి శ్రీకాకుళం గొల్లపల్లి అనే ఊరి నుంచి కొన్ని వేల మంది కూలీలు వలస వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే తిని ఆ బ్యారేజ్ పనులు చేశారు. మరి అప్పట్లో క్రేన్స్ ఏమీ లేకపోవటం వల్ల పెద్ద పెద్ద బరువైన రాళ్ళు ఒకదాని మీద ఒకటి పిరమిడ్లు కట్టినట్టుగా కట్టడానికి వారు హైలెస్సా ఓహోం ఓహోం అని ఏదో కొన్ని ఫోక్ సాంగ్స్ పాడుతూ ఆ పనులన్నీ చేసేవారు ఆ యొక్క మరి ఆ బాధను మర్చిపోవటానికి. అయితే ఈ వీరు పాడుచున్న ఈ ఫోక్ సాంగ్స్ అన్నీ సరార్దర్ కాటన్ దొర గారి యొక్క భార్య విని ఆమెకెంతో నచ్చి మరి ఒక్కొక్కసారి అందులో ఈ పాటలు బాగా ఎవరు పాడతారనేసి వారిని ఇంటికి పిలిపించుకుని వారి చేత ఆ పాటలు పాడించుకుని వినేది ఆవిడ. ఆ విధంగా వారి పరిచయం ఇంటి వరకు వెళ్ళిన తరువాత ఆవిడ కూడా వారికి క్రైస్తవత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడంతో వారు మరి అక్కడ గొల్లపల్లి వీరయ్య అనే ఆయన మరి బాప్తిస్మం తీసుకుని క్రీస్తుని అంగీకరించాడు. ఆ తదుపరి మరి ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడో ఆయన పేరు నతానియేలుగా మార్చుకున్నాడు. గొల్లపల్లి వారి ఊరు శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి గొల్లపల్లి నతానియేలుగా ఆయన మరి తన తండ్రి తాను వారు క్రైస్తవత్వంలోనికి వచ్చారు. మరి బ్యారేజ్ పనులు అన్నీ అయిపోయిన తర్వాత వారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గొల్లపల్లి నతానియేలు గారు మరి అనేక చోట్ల సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఐ థింక్ మరి ఆ ప్రాంతం పేరు మొరారి అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఇప్పుడైతే మతోన్మాదులు ఉన్నారు, అప్పుడు కూడా కొంతమంది ఏరా నీకెంత ధైర్యము మా ఏరియాకే వచ్చి నువ్వు దేవుణ్ణి ప్రకటిస్తావా అనేసి ఆయన ఊరు చావడి ఉంటుంది కదా, చుట్టూ సిమెంట్ చేసి చెట్టు ఒకటి ఆ చెట్టుకి గట్టిగా కొట్టి ఆయన్ని ఆ చెట్టుకి కట్టేశారు. కట్టేస్తే చిరిగిపోయిన బట్టలతో మరి రక్తం కారేటట్టు వారు కొడితే అవన్నీ ఉండి ఆయన ఎంతో సంతోషంగా ఒక పాట పాడాడు.
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మీది అనేసి పాడుతుంటే, సాయంకాలానికి అందరూ కబుర్లు చెప్పుకుంటానికి వచ్చిన ముసలోళ్ళు అందరూ ఈయనంత గట్టిగా కొడితే ఏంటి ఈడు ఇంత ఆనందంగా చక్కగా పాడుతున్నాడు, ఏంటి పాడుతున్నాడని అతని పాటలో ఉన్న భావాన్ని వారు గమనించి, నేను మీకు చెప్పుచున్నది మీకు అర్థం అవ్వట్లేదు. జనులార భావంబు నన్ను తెలియదే, కేవలం నమ్ముకుంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అనేసి చెప్పినప్పుడు వారందరూ ఆయన్ని విప్పి ఆయన బోధ విని కొంతమంది దేవుణ్ణి అంగీకరించారు. అంటే ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఆ జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన బోస్టన్ రేవ్‌లో బయలుదేరి అమెరికా 3 నెలలు నౌకాయానం చేసి చెన్నై శ్రీలంక మీదుగా చెన్నై చేరి, చెన్నై నుంచి బకింగ్‌హామ్ కెనాల్‌లో మరి పెద్ద ట్రంక్ పెట్టి వేసుకొని బోట్‌లో వచ్చి పల్నాడు తాలూకా దగ్గర ల్యాండ్ అయ్యి, అక్కడ పోలేపల్లి అనే ప్రాంతంలో మొట్టమొదటి మైలురాయి మరి మూలరాయి వేయటం వల్ల క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్‌లోనికి వచ్చింది. ఒక ప్రక్క మరి గోదావరి డెల్టా మిషన్ వారు కొంతమంది వచ్చారు. అదేవిధంగా పురుషోత్తం చౌదరి గారు 1934 సంవత్సరంలో 1834 సంవత్సరంలో మరి బళ్ళారి అనే ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడికి కొంతమంది బాప్టిస్ట్ మిషనరీలు వచ్చారు. ఈ విధంగా బాప్టిస్ట్ మిషనరీలు మరి ఈ జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన అనేక మంది కాకినాడకి, విశాఖపట్నానికి ఇలా మిషనరీలు అందరూ రావడం వలన అప్పటినుంచి క్రైస్తవత్వం బాగా మరి అభివృద్ధి చెందింది. ఈ రోజున మనం అందరం ఉన్నామంటే వారు నాటిన మరి బీజములు ఈ దినం మనం ఆ యొక్క ఫలాల్ని అనుభవిస్తున్నాము. మనం అటువంటి వారినందరినీ గుర్తు చేసుకుంటాం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే వారు చేసిన సేవ ప్రతిఫలము ఈ దినము మనమందరము దేవుని యందు విశ్వాసముంచి అనేకమైన దీవెనలు పొందుకుంటున్నామంటే దీనంతటికి కారణము వారే. కాబట్టి ఇటువంటి వారిని నేను ఇక మీదట వారం వెంబడి వారము అనేక విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకున్నాను. ఈ దిన వాక్యాన్ని నేను సెట్ చేసుకున్నాను. రోమాపత్రిక 3 అధ్యాయం 3 6 అధ్యాయం 3-11 వచనాలు. అయితే నిన్న చర్చిలోనికి వెళ్ళిన తర్వాత నా ఆలోచనలు మొత్తం మారిపోయి ఈ యొక్క దైవజనరాల గురించి చెప్పాలని నాకు మరి దేవుని సంకల్పం చొప్పున ఈ దినమంతా మరి ఆవిడికి సంబంధించిన విషయాలు సేకరించి మీకు చెప్పటం జరుగుతున్నది. అందుని బట్టి మరి దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. వీరు చేసిన సేవ మరి ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటం ద్వారా అవి మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. మరి ఆ విధంగా మనం మన మధ్యకు వచ్చి సేవ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటాం. మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.